ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏలియన్ ఎర్త్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 1 అండ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దీంట్లో ఎపిసోడ్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రెసెంట్ అయితే ఈ సైఫై సిరీస్ అనేది స్ట్రీమ్ అవుతుంది. వీక్లీ 1 ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తున్నారు. బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 17 7th ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 3 స్టార్టింగ్ లో వెండీ ఒక షిప్ లోకి దూకి ముందుకెళ్తూ తన బ్రదర్ ని వెతుకుతూ ఉంటుంది. అదే టైంలో కిరీష్ కంప్యూటర్లో నుంచి పూర్తి సమాచారాన్ని చదువుతున్నాడు. మిగిలిన పిల్లలు అక్కడ ఉన్నటువంటి అన్ని ఏలియన్ స్పెసిమెన్లను సేవ్ చేస్తూ ఉన్నారు. అయితే స్లైట్లీ ఎగ్స్ ని కేర్ఫుల్ గా చూసుకుంటున్నాడు. అక్కడ పిల్లల్లో ఉన్నటువంటి నిప్స్ అనే అమ్మాయి ఆక్యులస్ ని చూసిన తర్వాత తన పాత బాడీని గుర్తు చేసుకోవడం మొదలెడుతుంది. అప్పుడు కర్లీ ఆమెను తన పనిపై దృష్టి పెట్టమని చెప్తుంది. నిప్స్ ఇక్కడ అప్సెట్ ఉంది, ఎందుకంటే ఆమెకు తన పాత బాడీ యొక్క పేరంటే ఎంతో ఇష్టం. అక్కడ అందరూ వెండీ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ అమ్మాయిలు ఆమెపై జెలసీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు కర్లీ అంటుంది, వెండీ మన ఫస్ట్ ప్రాజెక్ట్, నీ పేరు కూడా ఎంతో బాగుందని నిమ్స్ తో చెప్తుంది. అదే టైంలో కిరీష్ కి బాయ్ మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. బాయ్ కిరీష్ తో సైట్ ను సెక్యూర్ చేసి అన్ని ఏలియన్ స్పెసిమెన్లను అక్కడికి తీసుకురమ్మని చెప్తాడు. ఆర్థర్ కి ఈ విషయం నచ్చలేదు. అప్పుడు బాయ్ అంటాడు, $1 బిలియన్ రీసెర్చ్ ని యుటానీ కంపెనీ ఎంతో హ్యాపీగా మన దగ్గరికి పంపింది. మన దగ్గరున్న హై క్వారంటైన్ ల్యాబ్ లో అవి సేఫ్ ఉంటాయి. ఆ క్రియేచర్స్ పై మనం రీసెర్చ్ చేయొచ్చని అంటాడు. ఆ తర్వాత బాయ్ కిరీష్ వెండీ గురించి అడుగుతాడు. కిరీష్ అంటాడు ఆమె తన బ్రదర్ ని కాపాడడానికి వెళ్ళిందని రిప్లై ఇస్తే అప్పుడు బాయ్ వెండీని మన దగ్గరికి తొందరగా రప్పించు, ఆమెపై ఓ కన్నేసి ఉంచమని చెప్తాడు. ఇంతలో వెండీ షిప్ నుంచి బయటకొచ్చి కింద పార్కింగ్ ఏరియాకి వస్తుంది. అక్కడ ఆమెకు జో గొంతు వినిపిస్తుంది. అతను ఒక కంటైనర్ లో లాక్ చేసి ఉన్నాడు. వెండీ తన దగ్గర ఉన్నటువంటి నైఫ్ ని తీసి లోపలికెళ్ళి అతన్ని విడిపిస్తుంది. అప్పుడు జో అంటాడు, వెండీ ఇది ఒక ట్రాప్, జీనోమార్ఫ్ వెనకాల నుంచి మనల్ని చూస్తుందని చెప్తాడు. అంటే వెండీ దానితో ఫైట్ చేసేందుకు రెడీగా ఉంది. కానీ జీనోమార్ఫ్ కంటైనర్ పైకి ఎక్కేసింది. వెండీ నైఫ్ తో దాన్ని ఇంజూర్ చేస్తుంది. దాని బ్లడ్ వల్ల అక్కడి వస్తువులు కరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అది ఒక యాసిడ్ లాంటి పదార్థం కాబట్టి అలా జరిగిపోతుంది. జీనోమార్ఫ్ కంటైనర్ ని ఓవర్ డన్ చేసి జో లోన్లీగా ఉన్నాడని గ్రహించి బయటకెళ్లి జీనోమార్ఫ్ అతన్ని ఫస్ట్ కింద పడేసి అతని దగ్గరకు వచ్చి తన డబుల్ మౌత్ తో అతన్ని చంపేయబోతుంది. కానీ వెండీ దాని నోటిని ఒక హుక్ తో పట్టుకుని జీనోమార్ఫ్ ను దగ్గరలోని క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్తుంది. జో క్యాబిన్ లాకర్ ను మూసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ జీనోమార్ఫ్ వెండీని లోపలికి లాగేస్తుంది. జో డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ జీనోమార్ఫ్ డెడ్ బాడీ కనిపించింది. అక్కడ వెండీ దాని నాలుకని తీసి దాన్ని చంపేసింది. అయితే వెండీ తలకు గాయమైంది. ఆమె తల నుంచి వైట్ బ్లడ్ అనేది కారడం మొదలైంది. అయితే ఇప్పుడు హీరోలా కనిపించాల్సిన వెండీ ఎంతో భయంతో ఉంది. దాని తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అయితే జో కూడా అదే స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేక ఆమె పక్కనే కింద పడిపోతాడు. ఇది జరుగుతున్న టైంలో స్లైట్లీ ఒంటరిగా ఏలియన్ ఎగ్స్ ని కాపాడుతూ ఉంటాడు. అతను భయంతో వణుకుతున్నాడు. కానీ స్మీ అతన్ని తిరిగి కిరీష్ దగ్గరకు తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు టెన్షన్ అంతా పోయి కూల్ అవుతాడు. వారిద్దరూ పిల్లల్లాగా తమకి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ని ఎక్సైటెడ్ గా డిస్కస్ చేసుకుంటారు. అయితే ఇద్దరు పిల్లలు కూడా బాగా భయపడ్డారు. కానీ ఆ ప్లేస్ వాళ్లకు కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. ఇద్దరు కూడా నవ్వుకున్నారు. వాళ్ళు ఎగ్స్ ని చూస్తారు. స్మీ అంటాడు, మాపై డిఫరెంట్ ఏలియన్స్ వచ్చి అటాక్ చేశాయి, అవి చాలా ప్రమాదకరమైనవని చెప్తాడు. స్లైట్లీ ఆ విషయాలను మిస్ అయినందుకు బాధపడతాడు. స్లైట్లీ స్మీతో వెండీ తన బ్రదర్ ని కాపాడడానికి ఒక మాన్స్టర్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిందని చెప్పుకొస్తాడు. అయితే వాళ్ళు డిస్కస్ చేసుకునే టైమింగ్ అనేది మోరో అక్కడికి తన చేతిలో ఒక గన్ తో రావడం వల్ల ఆ మూడంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర వెపన్స్ లేనట్టు చూసి మోరో వారి పక్కనున్నటువంటి ఎగ్స్ గురించి వాటి నుంచి వచ్చేటువంటి మాన్స్టర్ గురించి మాట్లాడుతూ వాళ్ళ షిప్ ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడు పిల్లలంటారు, మేము ప్రొడిజీ సిటీలో ఉన్నామని రిప్లై ఇస్తారు. మోరో వాళ్ళతో మీరు చాలా ప్రమాదకరమైనటువంటి మిషన్కి వచ్చారు. ఈ ఎగ్స్ అనేవి మాన్స్టర్ ఏలియన్స్ కి సంబంధించినవి, ఇవి ఎంతో ప్రమాదకరమైనవని చెప్పడంతో ఇద్దరు పిల్లలు కూడా భయపడతారు.
స్లైట్లీ స్మీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ సైబర్గ్ అయినటువంటి మోరో కంప్యూటర్ కు కనెక్ట్ అయిపోయి యుటానీ స్పేస్ షిప్ యొక్క కంప్యూటర్ నుంచి అంత డేటాను తనలోకి తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ డేటా షిప్ నుంచి తొందరలోనే డిలీట్ కాబోతుంది. సైబర్గ్ ఆ ఇద్దరి పిల్లలతో మాట్లాడుతూ ఈ స్పెసిమన్ల యొక్క శాంపిల్స్ ని తీసుకునే క్రమంలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు నా దగ్గర ఈ స్పెసిమన్లు మాత్రమే ఉన్నాయి. నేను వాటిని కాపాడాలని అనుకుంటున్నాను. ఎవరైనా నా దారిలో గనక వస్తే వాళ్ళని చంపేస్తా. నాకు వచ్చిన ఆర్డర్స్ కేవలం ఈ శాంపిల్స్ గురించి మాత్రమే అని చెప్తూ, మీరు హైబ్రిడ్స్ కదా, అయితే ఈ హైబ్రిడ్స్ అనేవి వేరే వాళ్ళకి హాని చేస్తాయా అని అడుగుతాడు. అప్పుడు స్లైట్లీ అంటాడు, మేము చెడ్డ వాళ్ళని చంపము, మా పేరెంట్స్ లేదా ఫ్రెండ్స్ ని కూడా చంపమని రిప్లై ఇస్తాడు. దానికి మోరో, మీ బాడీ ఒక సింథటిక్ కాబట్టి మీకు పేరెంట్స్ ఉండరని అంటాడు. అయితే స్లైట్లీ తమ గురించి నిజం బయట చెప్పకుండా ఆగిపోతాడు. మరోపక్క డేటా ట్రాన్స్ఫర్ అనేది పూర్తవుతుంది. మోరో తన నెయిల్ నుంచి ఒక చిప్ తీసేసి కత్తితో స్లైట్లీని పట్టుకొని అతను గొంతుపై ఒక చిప్ పెట్టేసి, ఒక మిషన్ ఎప్పుడు కూడా ఒక మిషన్ కాదని భయపెట్టడంతో స్లైట్లీ భయపడతాడు. అప్పుడు కిరీష్ అక్కడికి వచ్చి మోరోని ఆపుతాడు. కిరీష్ అంటాడు, మీ షిప్ ఇప్పుడు మా ఏరియాలోకి వచ్చేసింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మాదే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెప్తాడు. అప్పుడు సైబర్గ్, ఓ నువ్వేనా ఈ సింథటిక్స్ కి పేరెంట్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి కిరీష్, మోరో నీ గురించి నాకు మొత్తం తెలుసు, నీ ఫైల్ అంతా నేను చదివేశా, నువ్వు ఒక లోన్లీ సైబర్గ్ అని అంటాడు. ఇక్కడ ఉన్నవి అన్ని కూడా యుటానీ కార్పొరేషన్ కి చెందినవి, ఎందుకంటే మా బాస్ మమ్మల్ని స్పేస్ లోకి పంపడానికి ఎంతో ఖర్చు చేశాడని మోరో రిప్లై ఇస్తాడు. అయితే అప్పుడే ఆ ఎగ్స్ లో నుంచి కొన్ని క్రియేచర్స్ బయటకు రాబోతున్నాయి. అంతలో కిరీష్, ఈ ఎగ్స్ వల్ల కలిగే ప్రమాదం నీకు తెలుసు, మనం ముందు ఇప్పుడు దీనిపై ఫోకస్ చేయాలని అంటాడు. అయితే సైబర్గ్ అక్కడి నుంచి దూకి పారిపోతాడు. కొంత టైం తర్వాత కిరీష్ సైట్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తాడు. వెండీ, జో, జీనోమార్ఫ్ యొక్క డెడ్ బాడీస్ ను కింద నుంచి తీసుకొచ్చేస్తారు. మోరో కూడా ఆ సైట్ నుంచి పారిపోయి ఉంటాడు. ఇప్పుడు అందరూ నెవర్లాండ్ ఐలాండ్ కి తిరిగి వస్తారు. బాయ్ ముందుకొచ్చి తన టీంతో కలిసి ఏలియన్ స్పెసిమెన్లను ఎగ్స్ ని చూస్తూ ఉంటాడు. ఆర్థర్, డేమ్ ఇద్దరు కూడా వెండీ గాయపడడం వల్ల ఎంతో బాధపడతారు. గాయపడిన జోని కూడా అక్కడికి తీసుకొచ్చుంటారు. కొద్దిసేపు అయ్యాక ఆర్థర్, డేమ్ కలిసి వెండీని రిపేర్ చేయడం మొదలెడతారు. ఆర్థర్ ఇప్పుడు కోపంగా ఉన్నాడు, ఎందుకంటే బాయ్ వెండీని క్రాష్ సైట్ కి పంపాడు. ఆమె ఇంకా పూర్తిగా రెడీగా లేదు. బాయ్ వచ్చి అతనితో మాట్లాడమన్నాడు. ఆర్థర్ అంటాడు, నాకు తెలుసు ఇవన్నీ నీ సొంతమని, నువ్వేదైనా చేయగలవు, అయినా కానీ నువ్వు ఇలా చేయకూడదని చెప్తాడు. డేమ్ ఇద్దరిని కూడా కూల్ అవ్వమని చెప్పేసి వెండీ యొక్క ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తాడు. బాయ్ వెండీని త్వరగా రిపేర్ చేయాలని, ఎందుకంటే ఆమె వాళ్లకు ఎంతో స్పెషల్ అని చెప్తాడు. మరోవైపు కిరీష్ ఆక్యులస్ ని చూస్తాడు. బాయ్ ల్యాబ్ లోకి వచ్చి అన్ని క్రియేచర్స్ ని చూస్తూ ఉంటే కిరీష్ అప్పుడు ఈ క్రియేచర్స్ ఇక్కడికి తీసుకురాకూడదని అంటే, దానికి బాయ్, ఇప్పుడు అందరూ కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చూడు కిరీష్, నువ్వు ఈ జీవుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని కనిపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవుతావని చెప్తూ కిరీష్ ని తన వైపు తిప్పుకునేలా మాట్లాడుతూ ఉంటాడు. బాయ్ ఎగ్స్ ను చూస్తుంటే అవి పగిలి ఓపెన్ అవ్వడం మొదలవుతూ ఉంటాయి. అతను ఆ ఎగ్ లోపల యాసిడ్ బ్లడ్ తో ఉన్నటువంటి ఏలియన్ లైఫ్ తో చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అతను వాటికి దగ్గరగా వెళ్తాడు. కిరీష్ ముఖంలో కోపం కనిపించినా కూడా అతను తన బాస్ ని వెనక్కి తోసి ల్యాబ్ నుంచి బయటకు తీసుకెళ్లి డోర్ ను మూసేసి తన బాస్ తో, ఈ గుడ్లు ఒక పారాసైట్స్, వీటి నుంచి ఫేస్ హగ్గర్ అనేది బయటకొచ్చి మనుషుల బాడీస్ పైన దాడి చేసి తర్వాత వాటి నుంచి ప్రోటీన్స్ ని తీసుకొని ఒక జీనోమార్ఫ్ గా మారేసి మనిషి శరీరాన్ని చంపి అందులో నుంచి బయటకు వస్తుంది. ఇలా ఈ క్రియేచర్స్ మొత్తం ఈ స్పేస్ షిప్ ని నాశనం చేశాయి, మీరు వీటికి దూరంగా ఉండాలని అంటాడు. అది విన్న బాయ్ ల్యాబ్ లో ఎవరిని వెళ్లకుండా చూడమని చెప్పేసి కిరీష్ కి ఆ బాధ్యత అప్పగించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో స్లైట్లీ దగ్గరికి ఆటమ్ ఐన్స్ అనే వ్యక్తి వచ్చి స్లైట్లీ స్మీలని మెచ్చుకుంటాడు. ఆటమ్ వాళ్ళ కళ్ళ యొక్క కెమెరాల ద్వారా అన్ని చూశానని మోరో పారిపోయే ముందు స్లైట్లీతో ఏం చెప్పాడని అడుగుతాడు. అప్పుడు స్లైట్లీ, అతను నాకేం అడిగాడంటే ఒక మెషిన్ ఎప్పుడు కూడా మెషిన్ కాదని అన్నాడని చెప్తాడు. అది విని స్మీ భయపడతాడు, ఎందుకంటే మోరో వాళ్ళను తిరిగి చంపడానికి వస్తాడని అనుకుంటాడు. అప్పుడు ఆటమ్, ఈ ప్లేస్ ఎంతో సెక్యూర్, అతను ఒకవేళ ఇక్కడికి వచ్చేస్తే గనక ఖచ్చితంగా చనిపోతాడని ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు మోరో ప్రొడిజీ సిటీలో పరారీలో ఉండి ఒక వ్యక్తి యొక్క ఫోన్ను కొట్టేసి యుటానికి కాల్ చేసి మాట్లాడతాడు. కానీ అతనికి వేరే ఎవరి యొక్క గొంతు వినిపిస్తుంది. యుటాని కంపెనీ దానికి రెస్పాన్స్ ఇస్తూ, నువ్వు 65 సంవత్సరాల క్రితం షిప్ ని తీసుకుని వెళ్ళావు. అప్పుడు నా గ్రాండ్ మదర్ యుటాని అన్నీ చూసుకునేది. ఇప్పుడు నేను ఈ కంపెనీని రన్ చేస్తున్నాను. నా స్పెసిమెన్లు ఎక్కడున్నాయో చెప్పమని అడిగితే దానికి మోరో, అవి ఈ సిటీలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు, కానీ నా దగ్గర స్పేస్ షిప్ యొక్క మొత్తం డాటా ఉందని అంటాడు. అది విన్న యుటాని అతన్ని సిటీకి తిరిగి రమ్మని చెప్తుంది. ఎందుకంటే ప్రొడిజీ సిటీలో బాయ్ అతన్ని వెతుకుతూ ఉంటాడు. అతను ఎంతో ప్రమాదకరం కాబట్టి వెంటనే వచ్చేయమని చెప్తుంది. అప్పుడు మోరో, నా జాబ్ ఏంటంటే స్పెసిమెన్లను స్పేస్ నుంచి మీ దగ్గరికి సేఫ్ గా తీసుకురావడం. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళంతా చనిపోయారు కాబట్టి నేను స్పెసిమెన్లను మీ దగ్గరికి ఎలాగైనా తీసుకొస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు బాయ్ స్పేస్ షిప్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చెక్ చేస్తున్నాడు. కర్లీ అక్కడికొచ్చి, అందరూ వెండీని ఎందుకు లైక్ చేస్తున్నారు, ఆమె చాలా వీక్ పర్సన్ అని తన జెలసీని బయట పెడుతుంది. అప్పుడు బాయ్ అంటాడు, మేము ఫస్ట్ టైం వెండీని తయారు చేశాం, అందుకే ఆమె నా ఫేవరెట్ అని రిప్లై ఇస్తూ బాయ్కి కర్లీలో ఫీలింగ్స్ వస్తున్నాయని అర్థమవుతుంది. ఇక కర్లీ అంటుంది, ఎప్పుడైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళు యూజ్లెస్ గా తయారవుతారు, మీరు మా బాడీస్ ని ఇక్కడే తయారు చేశారు కదా అని అడిగితే బాయ్ ఎప్పుడు, అవును, ఈ సింథటిక్ బాడీస్ మీకు ఇష్టం లేకపోవచ్చని అంటే దానికి కర్లీ, లేదు, నేను ఒక ఇమ్మోర్టల్ పర్సన్ గా ఉండడం నాకెంతో హ్యాపీగా ఉంది. వెండీ తెలివైంది కాదు, ఎందుకంటే వెండీ ఎప్పుడు తన పనికిరాని బ్రదర్ గురించి మాత్రమే పట్టించుకుంటుంది. నేను ఆమె కంటే బెటర్, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రపంచాన్ని బాగు చేసే ఐడియాస్ పై వర్క్ చేస్తున్నాను. నేను నీతో ఈక్వల్ గా లేదా నీకంటే బెటర్గా ఉన్నాను. నీ కోసం నేను ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నానని అంటుంది. బాయ్ ఇది విని ఇంప్రెస్ అయిపోయి, ప్రొడిజీ అంటే చైల్డ్ యొక్క జీనియస్, పిల్లలెంతో దూరం ఆలోచించగలరు, నువ్వు కూడా ఒక ప్రొడిజీనే, నీకు నేను కొన్ని బుక్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానివల్ల నీకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మనం కలిసి టైం స్పెండ్ చేద్దాం, ఎందుకంటే త్వరలో నువ్వు నా ఫేవరెట్ కావచ్చని అంటాడు. దీంతో కర్లీ స్మైల్ ఇచ్చి హ్యాపీ అవుతుంది. స్లైట్లీ తన రూమ్ లో ఒంటరిగా టీవీ చూస్తున్నప్పుడు మోరో అతని మైండ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎలా అంటే అతని గొంతులో ఉన్నటువంటి చిప్ వల్ల మోరో అతనితో మాట్లాడుతూ, ఒక మెషిన్ ఎప్పుడు మెషిన్ కాదని అంటాడు. స్లైట్లీ భయపడి మాట్లాడడానికి ఒప్పుకోడు. అయితే మోరో సిటీలో ఒక చోటుండి బాయ్ గురించి అన్ని చదువుతున్నాడు. స్లైట్లీ ఒక పిల్లాడు కాబట్టి అతనితో ఫ్రెండ్లీగా ఉండాలని అతనికి తెలుసు. మోరో స్లైట్లీని తన మాటల్లో ఇరికించి ఫ్రెండ్షిప్ చేస్తాడు. అప్పుడు మోరో, నీలాంటి ఒక చిన్నమ్మాయి నా దగ్గరుండేది, నీతో మాట్లాడుతుంటే సరిగ్గా ఆమెనే గుర్తు చేస్తుందని అంటాడు. అయితే స్లైట్లీకి మోరోతో మాట్లాడడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే నిప్స్ కి తన పాత బాడీ గుర్తుకొస్తుంది. పెద్ద కళ్ళతో భయపడుతున్నటువంటి నిప్స్ తన రూమ్ లో తన కొత్త బాడీని అద్దంలో చూసుకుంటుంది. ఆమెకు ఆ బాడీ నచ్చడం లేదని అనిపిస్తుంది. ఈ బాడీ ఆమె నిజమైన బాడీ కాదని తెలుసు కాబట్టి ఈ విషయం తెలుసుకున్నాక ఆమె లోపల తన బాడీను యాక్సెప్ట్ చేయలేక పాత బాడీని మిస్ అవుతుంది. కర్లీ మాత్రం కొత్త బాడీలో ఉండటం ఎంజాయ్ చేస్తుంది. కానీ నిప్స్ అయితే మళ్ళీ చిన్న అమ్మాయిగా మారాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు డామ్ వెండీని రిపేర్ చేస్తూ ఉంది. అయితే డామ్ సిల్వియా వెండీ బెడ్ పక్కన పడుకొని ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు ఒక మెషిన్ ద్వారా కోలుకొని లేస్తుంది. వెండీ బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పూర్తిగా మనిషి అయినటువంటి జో మాత్రం దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనికి సర్జరీ జరిగి ఒక ఊపిరితిత్తుని తీసేసి ఉంటారు. జోపై సర్జరీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మళ్ళీ కోలుకునేందుకు ఒక పాట్ కి పంపిస్తారు. అతని ఊపిరితిత్తు ఇప్పుడు లిక్విడ్ తో నిండినటువంటి ఒక పెద్ద కంటైనర్ లో ఉంచుతారు. తర్వాత కిరీష్, కర్లీ, టూడిల్స్ లని ఒక ఏలియన్ ఎగ్ ను అబ్జర్వ్ చేసేందుకు ల్యాబ్ లోకి తీసుకొస్తారు. కర్లీ అక్కడ వీడియో తీస్తుంది. కిరీష్ ఎగ్ ని కోసేస్తూ లోపల ఉన్నటువంటి మెంబ్రెయిన్ ను బయట పెడతాడు. వెండీకి ఉన్నటువంటి సూపర్ హీరింగ్ వల్ల ఆమె దగ్గర లేకపోయినా లోపల ఉన్నటువంటి ఫేస్ హగ్గర్ చేసేటువంటి సౌండ్ ని వినగలుగుతుంది. కిరీష్ ఫేస్ హగ్గర్ ని ఎగ్ లో నుంచి బయటకు లాగి దానికి షాక్ ఇచ్చి దాని బాడీను డిస్ట్రాయ్ చేసేసి ఒక చిన్న లైఫ్ ని తీస్తాడు. బయట విండో నుంచి వెండీ ఇదంతా చూస్తుంది. ఈ షాక్ ఇంకా ఎగ్ చేసేటువంటి సౌండ్ అనేది ఆమె భరించలేకపోతుంది. అయినా ఆమె ల్యాబ్ లోకి ఎంటర్ అవుతుంది. ల్యాబ్ కి దగ్గరగా వచ్చి ఒక్కసారిగా అక్కడనే కింద పడిపోతుంది. అయితే కిరీష్ ఫేస్ హగ్గర్ లోపల నుంచి ఒక స్పర్మ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న జీనోమాఫ్ ని బయటకు లాగి తీస్తాడు. కిరీష్ ఆ బేబీ జీనోమాఫ్ ను జో యొక్క ఊపిరితిత్తున్నటువంటి కంటైనర్ దగ్గరికి తీసుకెళ్లి అందులో వేసేస్తాడు.
దీంతో జీనోమార్ఫ్ వెంటనే ఆ మీట్ లోకి ఎంటర్ అవుతుంది. బహుశా ఇక్కడ వెండి జీనోమార్ఫ్ ఇంకా ఫేస్ హగ్గర్ బ్రెయిన్ తో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ జీనోమార్ఫ్ తో జరిగిన ఫైట్ లో వెండి తల్లోకి బేబీ జీనోమార్ఫ్ వెళ్ళుండొచ్చు. అందుకే ఆమె వాటిని ఫీల్ చేయగలిగి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఇక్కడితో ఈ థర్డ్ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3 మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా కొట్టండి, హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో కిందే మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.